ఎం న్యూస్ కి స్వాగతం. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతోనే గత 29 సంవత్సరాలుగా తమ ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 13 గ్రామాల్లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలకు శిక్షణ ఇస్తున్నామని, మరింత మంది మహిళలకు ప్రోత్సాహం కల్పించాలన్న ఉద్దేశంతో శిక్షణ పూర్తి చేసుకుని మొదటి స్థానాల్లో నిలిచిన మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేసి మహిళల్ని ప్రోత్సహిస్తున్నామని ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ గ్రంథాలయంలో జరిగిన ట్రస్ట్ 29వ వార్షికోత్సవంలో ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి అన్నారు. ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు ఆర్తమూరు గ్రామంలోని ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ గ్రంథాలయంలో అట్టహాసంగా జరిగాయి. ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్లు సత్తి లక్ష్మణ్ రెడ్డి, సత్తి సత్యనారాయణ రెడ్డి, వీర్ రాఘవరెడ్డి, జూనియర్ సత్తి బుల్లిస్వామిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 13 గ్రామాల్లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లతో పాటు సర్టిఫికెట్లను, శిక్షణ పూర్తి చేసుకున్న మిగిలిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. అంతకుముందు గ్రామస్తులకు ఉపయోగపడేలా కూలింగ్ రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించి గ్రామస్తులకు అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 13/4/96 ట్రస్ట్ ప్రారంభించడంలోనే కాక బరువు ఎక్కువ మా మేస్తారు బరువు ఎక్కువ పెట్టారు. కోచింగ్ సెంటర్తో మనం స్టార్ట్ చేసాం. 4-5 రకాల సబ్జెక్టులు కోచింగ్ సెంటర్ నడిపాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి మన ఆంజనేయులు, శివారెడ్డి, మన సెక్రటరీ మేస్టర్, మన రామారెడ్డి, అలా తరం మారుతుంటే కొంతమంది కొన్ని బాధ్యతలు చదువుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మరి నా ఉద్దేశం ఏంటంటే ఎవరు స్టార్ట్ చేసినా వారి ఇంట్లో కానీ వారికి వారసులు కాకపోయినా ఆ కార్యక్రమాన్ని భుజానెత్తుకు మోసి వాళ్ళు 1 or 2, 3 మన ట్రైనింగ్ సెంటర్లో మనం ఒకరు మిషన్ సత్కరించుకుంటే నలుగురు వారి వెనకాల వారి రాకపోతే వారి ఏ కారణం చేత రాకపోతే ఆ యంత్రం నడిపి తర్ఫీదుతో మనం ఎలా తయారు చేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఉండే, వ్యాపారాలు ఉండే ఆ కార్యక్రమాలు కూడా నా ఉద్దేశంలో వెనకాల తరం వాళ్ళు చూడకపోతే కార్యక్రమాలు ఏం జరగవు. ఏదో పెట్టారు, ఏదో చేశారు, మానేశారు అంటారు. చాలా కార్యక్రమాలు మీకు గ్రామాల్లో, అలాగే కుటుంబ యజమాని తర్వాత భార్య, భర్త, వాళ్ళ తర్వాత ముందైతే తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు, తర్వాత కుర్రోళ్ళు ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకునే కార్యక్రమాన్ని నెరవేర్చితే వారి కుటుంబం బంగారు భవిష్యత్తు ఆ కుటుంబానికి ఉంటుంది. అలాగే సంస్థలకు కూడా మరి మనం మంచి కార్యక్రమం మొదలెట్టాం. మనకి ఎదురు పడిగే లేని రోజున కూడా ఈ కార్యక్రమం ఆగకూడదు అని తమ్ముళ్ళు, అబ్బాయిలు, తమ్ముడు గారు అబ్బాయిలు, మనవలు, మనవరాళ్ళు అందరూ కూడా ఇది మన ఇంట్లో ఒక పండగలాగే జరుపుకోవాలనే ముందు నుంచి ఇప్పుడు నేను చెప్తుంటాను. ప్రతి కార్యక్రమానికి అలాగా 29వ వార్షికోత్సవం మేస్తారు కుటుంబ సభ్యులను మాత్రం దీని మీద పెంచాకి నా మాట ఎక్కువ. మేస్తారు మా పిల్లల కంటే ఎక్కువ కూడా ఆయనతో ఇలాగా చెప్తుందో ఈ రకంగా నడిపించి ప్రతి కుటుంబంలోంచి ఎవరో ఒకళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ఈ రోజు మనం వింటున్నాం. ఆయన ఏ రోజు స్టార్ట్ చేసి చూపించారు. అది కాకుండా ప్రతి కుటుంబంలో ఆరోగ్యకరంగా ఆ కుటుంబ సభ్యులు ఉండాలి అని చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా ఏది మంచిది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా, రేపన్న రోజు వాళ్ళకి ఎటువంటి చిన్న వాటి కోసం హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడే మన ఊర్లోనే ఉచిత హోమియో శిక్షణ, ఉచిత హోమియో కూడా ప్రారంభించి చాలా మందికి ఈరోజు హోమియో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేలా చేశారు. సో ఇలాంటి కార్యక్రమాలు గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అది కాకుండా ఈరోజు మన వేసవి కాలానికి అనుగుణంగా
కూలింగ్ రక్షిత కూలింగ్ వాటర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి దాని ద్వారా కూలింగ్ వాటర్ని కూడా మళ్ళా ఈ వేసవిలో ఎవరికి ఇబ్బంది రాకూడదని, ఇది కాకుండా జావ కేంద్రాలు కూడా ఆయన ఒకటి ఇదేంటి మెండపేట రోడ్డు మీద ఓపెన్ చేస్తున్నారు. సో ఇలాగా ఎప్పటికప్పుడే మనకి ఏంటి కావాలి, సమాజానికి ఏమివ్వాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తిత్వం ఆయనది. అలాగే మా డాడీ చిన్నాన్నలు కూడా దాన్ని నడిపిస్తూ ఇంత సక్సెస్ఫుల్గా అయ్యేలా చేశారు. రేపు పొద్దున్న మాకు కూడా ఆ శక్తి కావాలని ఆశిస్తున్నాం. అది వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.